విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసా? వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు అవుతారు. వీరు తలపెట్టిన ప్రతి పనిలో ఎల్లప్పుడూ కూడా విజయం సాధిస్తారని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి వినాయకుడు వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వీరి కష్టపడి పనిచేసే తత్వం అంటున్నారు. ఈ రాశుల వారికి ఆ వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని కూడా శాస్త్రవచనం. సంకష్టహర చతుర్థి అంటే మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేది అని అర్థం. ప్రతి నెల వచ్చే వినాయకుని పండుగ కూడా విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చతుర్థి. ఆ రోజున భక్తులు ఎంతో ప్రత్యేకంగా చేసేది సంకష్టహర చతుర్థి. ఈ రోజున వినాయకుణ్ణి పూజించి చంద్రుని చూసిన తర్వాతనే ఉపవాసాన్ని ముగిస్తూ ఉంటారు భక్తులు. గణపతి పూజ అనంతరం పనులు ప్రారంభిస్తే విజయం దక్కుతుందని కూడా భక్తుల నమ్మకం. అలాంటిది ఆ వినాయకుడికి ఇష్టమైన రాశి ఒకటి ఉంది. ఈ రాశిలో పుట్టిన వారికి అన్నింటిలోనూ విజయం దక్కుతుందని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే ఆ వినాయకుడికి మేషరాశి అంటే చాలా ఇష్టం. మేషరాశిని కుజుడు పాలించడం వల్ల వీరు చాలా సాహసోపేతంగా ధైర్యవంతులుగా కూడా పనులలో నైపుణ్యం కలిగి ఉంటారని అంటూ ఉంటారు. వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు కూడా. వీరు తలపెట్టిన ప్రతి పనిలో ఎల్లప్పుడూ కూడా విజయం సాధిస్తారు. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి వినాయకుడు వీరికి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వీరు కష్టపడి పనిచేసే తత్వం అంటూ ఉంటారు. వీరికి వినాయకుడి ఆశీస్సులు ఎంతో మెండుగా లభిస్తూ ఉంటాయి. ఇక వినాయకుడి మద్దతుతో మిథున రాశి వారు వారి జీవితంలో ప్రతి అంశంలో విజయాన్ని సాధిస్తారు. మకర రాశి వారికి కూడా ఆ గణనాథుడి ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు వినాయకుని ఆశీస్సుల వల్ల వారి జీవితంలో గౌరవం విజయాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య ద్వారా ఉన్నత స్థానాలను కూడా అధిరోహిస్తారని మన శాస్త్రవచనం.